ఇదేంటండి? మహాత్ములు ఆయనే, అల్పులు ఆయనే. మహాత్ములకి అంతర్యామిగా ఉన్నాడా? మామూలు వాళ్ళకి లేడా? విభూతి యోగం అంటే అన్నిట్లో ఉన్న ఈశ్వరుని చూడడమే విభూతి. అన్నిట్లో ఆయన ఉన్నాడు, తెలుసుకో. విభూతిగా ఆయన ఉన్నాడు. మరి దొంగతనం అని నీకు దొంగతనం జరిగితే అయ్యో గుండెలు బాదుకుంటా కానీ దొంగ టాలెంట్ని మెచ్చుకోవద్దండి. ఇది తెలుసుకున్నాడు. దొంగలో ఉన్న దొంగ స్కిల్ గొప్పది కదండి. అది చూస్తుంటే ఎలా లాగేశారండి, తాళాల వేసాం ఎంత చక్కగా లాకరు అలారం ఆయన ఎగిరిపోయింది వస్తువు. అంటే వాడు ఎంత తెలివైన వాడు. వీడు ఒక టెక్నాలజీతో దొంగల బాధ లేకుండా చేస్తే వాడు మరో టెక్నాలజీ డెవలప్ చేశాడు. అంతేకాదు, వాడు దొంగిలించాడు, వస్తువు పోయిందని బాధపడుతున్నా కానీ వాడు టాలెంట్ ఒకటి అబ్జర్వ్ చే ఎంత బాగుంటుందో. ఒక వస్తువు పోయింది, మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పోలీసు వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? ఆ వస్తువు ఎలా పోయిందో ఆలోచిస్తాడు. అంటే దొంగ ఎలా దొంగతనం చేసి ఉంటాడో ఆలోచిస్తాడు. అంటే దొంగకి ఎంత టాలెంట్ ఉందో పోలీసుకి అంత ఉండాలి. ఆ టాలెంట్ ఇద్దరికి సమానమైనప్పుడు దొంగను పట్టుకోగలడు. ఇప్పుడు దొంగ అనే స్కిల్ పోలీసులో ఉండడం వల్ల నువ్వు రక్షింపబడ్డావా లేదా? స్కిల్గా చూస్తే ఆ దొంగకు కూడా నమస్కారం చేయాలి. ఇది పరిశీలించాలి సృష్టిలో. ఇలా ప్రతి దానిలో ఒక నైపుణ్యంగా, ఒక గొప్పతనంగా అంతటా శివుడు కనబడతాడు. అందుకే ఇన్ని రూపాలు ఉన్న శివుడు నా పట్ల శివంగా ఉండుగాక అని రుద్రం ద్వారా విశ్వమంతా ఆయన చూశారు. ఇది సర్వభావేన. మళ్ళీ ప్రతి చోట సర్వభావేన. ఇవాడు మొత్తం ప్రవచనం పేరు సర్వభావేన. అంతే. అది అష్టమూర్తులుగా, ఏకాదశ రుద్రులుగా, బహురుద్రులుగా రుద్ర ఆవిర్భావ ఘట్టం అనేది ఇవాళ మనం చెప్పుకున్నాం. ఇది శివపురాణం నుండి, కూర్మ పురాణం నుండి, ఇతర పురాణాల్లో కూడా రుద్రుడు అనేక రూపాలతో గోచరించాడు. అయితే నాకు అవసరం లేని ఈ సృష్టి ఎందుకయ్యా అని బ్రహ్మనడానికి లేదు. ఏడిపించే సృష్టి నువ్వు చేసుకో, ఏడుపు పోగొట్టే సృష్టి నాదన్నాడు. ఇక్కడ నేను చేస్తాను, అది ప్రతివాడిని అనుగ్రహిస్తాను. పైగా నువ్వు చేసుకున్న సృష్టిలో ప్రతిదాన్ని నియమించడానికి నా శక్తులు ఇలా వెళ్ళే అన్నాడు. రుద్రుడు అన్ని చోట్ల ప్రవేశించున్నాడు. సర్వభావేన భజస్వ, సర్వభావంతో భజించు, అష్టమూర్తిగా ఆరాధించు, ఏకాదశ రుద్రులుగా భావించు, బహురుద్రులుగా భావించు. అందుకే ఏకరుద్ర అనేక రుద్ర. ఈ ఏకరుద్ర అనేక రుద్ర అనే భావం ఎప్పుడు అవసరం. ఇక్కడ ఉపాస్యమైన ఏకాదశ రుద్రమూర్తులు తెరుచుకున్నాం. అష్టమూర్తులు రుద్రమూర్తులే. అష్టమూర్తులుగా రుద్రోపాసన, ఏకాదశ రుద్రుడుగా రుద్రోపాసన. ఏకాదశ రుద్రుడు రుద్రోపాసన అంటే నీలో ఉన్న ప్రాణములు 11 కూడా ఈశ్వరుడి చేతులు ఉన్నాయి. ఈశ్వరుడి చేతిలో కాదు, ప్రాణములుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ 11 ప్రాణాలు ఆయనే అన్నప్పుడు 11 ప్రాణాల రూపంలో ఆయన తప్పకుండా కాపాడతాడు, ప్రాణశక్తిని రక్షిస్తాడు. అందుకే రుద్రం చేసి అపమృత్యు, అకాల మృత్యు బాధలు లేకుండా బయటపడ్డవాళ్ళు అందరూ లేరు. మార్కండేయుడు లేడు. ఎందుకంటే ప్రాణశక్తి ఆయన కనుక ప్రాణములు ఇవ్వగలడు, ప్రాణం పొయ్యగలడు. రెండూను ఆయన చేస్తాడు. మృత్యువునిస్తాడు, మృత్యువు లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి రెండూ లేవు. మృత్యుంజయుడు ఆయన, అమృతేశ్వరుడు. ఆయన తత్వం అది. ఇక్కడ పుట్టడం పోవడం రెండూ లేవు, అది చెప్పడం. ఆయన ఉన్నవాడు ఆయన. అందుకే మృత్యుంజయుడు అనే మాట తెలుస్తుంది. శాశ్వతత్వం ఆయన యొక్క స్వరూపం. అందుకే పరమేశ్వరుడు యొక్క ఈ బహురుద్ర రూపమున భావన రుద్రంలో కనబడుతుంది. ముందు ఏకరుద్రుని ఆరాధన చేస్తారు మొదటి అనువాకంలో. దాని తర్వాత వచ్చేటప్పటికి బహురూపముల్లో అంతర్యామిగా, అధిపతిగా, విభూతిగా ఉన్నవారిని ఆరాధన చేస్తారు. మిగిలినటువంటి అనువాకాలు, ఏకాదశ అనువాకాలు మిగిలిన 8 కూడా ఆ విధంగానే వెళతాయి. ఇక్కడ మధ్యలో మహిమాస్వరూపుడుగా ఏకరుద్ర ఆరాధన మధ్యలో నమ సోమాయ చ రుద్రాయ చ, అది ఏకరుద్రం. అంటే ఒకడే రుద్రుణ్ణి ఆరాధించడం. బహురుద్రుల్ని ఆరాధించడం, ఎక్కడెక్కడ బహువచన శబ్దాలు ఉన్నాయో అవన్నీ బహురుద్రుల్ని. వృక్షేభ్య బహువచనం. అలాగే మధ్యలో వచ్చే మృగయుభ్య శనిభ్యశ్చ భో నమ, అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ భో నమ, రథేభ్యో రథపతిభ్యశ్చ భో నమ. ఇవన్నీ చూసేటప్పుడు నడిచేది నడిపేది కూడా ఈశ్వరుడే. రథముల రూపంలో రుద్రుడికి నమస్కారం, రథములు నడిపే వాళ్ళ రూపంలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం. అంటే ఒక వస్తువు నడుస్తోందంటే అందులో భగవంతుడు ఉంటాడు, నడిపిస్తున్న వాళ్ళలోనూ భగవంతున్నాడు. కుక్కల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం, కుక్కల్ని నియమించే వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం ఉన్నాడు. ఇక్కడ కుక్క అంటేనే భయం మనకి, కానీ కుక్కని టామీ ఇలా రా అంటే పరిగెడుతుంది వాడి వైపు. అంటే వాడు ఇంకంత గొప్పవాడు. ఇద్దరులో రుద్రుడు ఉన్నట్టే. ఎంత పరిశీలించాడో చూడండి ఇక్కడ. కానీ బహురూపములుగా పరమేశ్వరుని భావించుతూ ఉంటే ఇంకా బహురూపాలు పోయి ఈశ్వర భావం మిగిలిపోతుంది. అందుకే రుద్రం సర్వము శివమే అనేటటువంటి ఒక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తోంది కనుకనే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వాధిపతిగా ఈశ్వరుడు. సర్వవ్యాపకుడు, సర్వ అంతర్యామి, సర్వాధిపతి. సర్వాధిపతి అనగానే సర్వేశ్వర. ఇదే సర్వభావేన భజస్వ, సర్వభావంతో భజించుట అని